నమస్కారం అండి. మీ అందరికీ విజయ ఏకాదశి శుభాకాంక్షలు. మన భాను టాక్స్ ఛానల్కి స్వాగతం. ఈ రోజు నేను మీకు ఎంతో విశేషమైన విజయ ఏకాదశి పూజని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. ఈ ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంది. రాముడు లంకపై విజయం సాధించడానికి ముందు ఈ వ్రతాన్ని ఆచరించాడు. మనం చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు తొలగి విజయం కలగాలంటే ఈ పూజను తప్పక చేయాలి. ముఖ్యంగా ఈ వీడియోలో మనం ఎవరికీ తెలియని తులసి కాష్ట దీపం అంటే ఎండిన తులసి కాడలతో దీపం ఎలా వెలిగించాలో కూడా నేర్చుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే ప్రతి చిన్న విషయం మన పూజా ఫలితాన్ని మారుస్తుంది. ముందుగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలండి. ఏకాదశి రోజు ఇల్లు ప్రశాంతంగా ఉండాలి. ఈ పూజలో కలశ స్థాపన చేసి పూజను ఆచరించాల్సి ఉంటుంది. కలశం అంటే కేవలం నీటి పాత్రే కాదండి, అందులోనూ సకల నదుల శక్తులు ఉంటాయని భావిస్తారు. కలశం లోపల గంగాజలం, అక్షింతలు, ఒక నాణెం వేసి పైన మామిడి ఆకులు లేదా తమలపాకులు పెట్టుకుని కొబ్బరికాయతో అలంకరిస్తారు. మనం కలశం పెట్టే ముందు ఒక రాగి ప్లేట్ తీసుకొని దాంట్లో నవధాన్యాలు కానీ లేదా బియ్యమైనా వేసుకోవచ్చండి. బియ్యాన్నైనా వేసుకొని తర్వాత కలశాన్ని దానిపైన ప్రతిష్ఠించాలి. తర్వాత కలశం పక్కన నా దగ్గర విష్ణుమూర్తిది చిన్న విగ్రహం ఉందండి, దాన్ని అయితే పెట్టుకున్నాను నేను. ఓం నమో నారాయణ అని మనసులో అనుకుని ఈ కలస్థాపన చేస్తే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. తర్వాత స్వామివారికి అత్యంత ప్రీతికరమైన రంగురంగుల పుష్పాలతో అలంకరించాను. ఈ విధంగా మీ దగ్గర ఉన్న పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి. పుష్పాలను పెడుతున్నప్పుడు ఒక్కొక్క పుష్పం పెట్టేటప్పుడు ఓం శ్రీ లక్ష్మీనారాయణాయే నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పించండి. విష్ణుమూర్తికి శంకుచక్ర నామాలు అంటే చాలా ఇష్టం, అందుకే ఆ ఆకారంలో ఉన్న దీపాలను పూజలో ఉపయోగించాను. మనం ఈ పూజలో ముఖ్యంగా తులసి కాష్ట దీపం వెలిగించుకోవాలి అనుకున్నాం కాబట్టి దానికోసం పిండితో ప్రమిదనైతే తయారు చేసుకున్నాను. ఇక ఈ పూజలో అతి ముఖ్యమైన ఘట్టం తులసి కాష్ట దీపం. ఈ దీపం కోసం ఎండిన తులసి మొక్క నుండి చిన్న చిన్న కాడలను సేకరించి వాటికి దూది చుట్టూ చుట్టుకుని వత్తిలా తయారు చేసుకున్నాను. ఏకాదశి నాడు ఈ తులసి కాడ దీపాన్ని వెలిగిస్తే కోటి పుణ్య ఫలాలు లభిస్తాయని మన పురాణాలు చెప్తున్నాయండి. పిండి ప్రమిదను సిద్ధం చేసుకుని దానిలో నువ్వుల నూనె కానీ ఆవనేతిని కానీ పోసుకోవాలి. అయితే ఈ తులసి కాష్ట దీపానికి ఆవనేతితోనే వెలిగిస్తే చాలా ప్రాధాన్యత ఉంటుంది. తర్వాత పిండి ప్రమిదలో మనం నువ్వుల నూనె వేసుకొని మనం పెట్టుకున్న శంకుచక్ర నామాల దీపాలలో కూడా నువ్వుల నూనె వేసుకోవాలి. తర్వాత మనం తయారు చేసుకున్న తులసి ఒత్తిని ఆ పిండి ప్రమిదిలో నూనె వేసుకున్నాం కదా, దానిలో వేసుకోవాలి. తర్వాత మనం పెట్టుకున్న నిత్య దీపాలను వెలిగించి తర్వాత తులసి కాష్ట దీపం వెలిగించాలండి. ఈ దీపం వెలిగించేటప్పుడు తులసి నుండి వచ్చే సుగంధం మన ఇంటికి ఒక దివ్యమైన శక్తిని ఇస్తుందండి. ఈ దీపాన్ని వెలిగించాక చాలా మంచి సువాసన అయితే వస్తుందండి. ఇప్పుడు మన పూజలో అత్యంత ప్రధానమైన తులసి కాష్ట దీపం గురించి వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా మనం రోజు దీపారాధన చేస్తాం, కానీ ఏకాదశి రోజున ముఖ్యంగా విజయ ఏకాదశి నాడు ఎండిన తులసి కొమ్మతో దీపం వెలిగించడం వెనుక ఒక గొప్ప రహస్యం ఉందండి. తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమేనని మన అందరికీ తెలిసిందే. తులసి కాడలంటే అమ్మవారి అంశ. ఎండిపోయిన తులసి కొమ్మలను మనం పారేయకుండా వాటిని సేకరించి చిన్ని చిన్ని ముక్కలుగా చేసుకుని వాటిని దూదిని చుట్టూ ఒత్తుగా తయారు చేసుకోవాలి. పద్మ పురాణంలో చెప్తున్నట్లుగా ఈ తులసి కాడల దీపాన్ని వెలిగిస్తే కోటి సూర్యుల గ్రహాల సమయంలో గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుందంట. మనం ఈ తులసి కాష్టాన్ని ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో వెలిగించినప్పుడు ఆ జ్యోతి నుండి వచ్చే సుగంధం మన ఇంటిలోని వాస్తు దోషాలను, నెగిటివ్ ఎనర్జీలను పూర్తిగా హరిస్తుంది. మనం చేసే పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సిద్ధించాలంటే ఈ తులసి కాష్ట దీపమే మన పరిష్కారం. అందుకే ఈ విజయ ఏకాదశి రోజున ఏ పూజ చేసినా చేయకపోయినా భక్తితో ఈ ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలు, ఆ నారాయణుడి కృప మనపై ఎప్పుడూ ఉంటుంది. దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి నైవేద్యం సమర్పించాలి. విజయ ఏకాదశి నాడు స్వామివారికి నువ్వుల ప్రసాదాన్ని సమర్పించడం చాలా శ్రేష్టకరం. ఈ నైవేద్యంపై తులసి దళాన్ని ఉంచి భక్తితో సమర్పించాలి. తులసి లేని నైవేద్యాన్ని విష్ణుమూర్తి స్వీకరించారని మన పెద్దలు చెబుతూ ఉంటారు. పూజ చేస్తున్నంతసేపు మన మనసులో స్వామివారి నామాన్ని జపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ అలంకరించిన పూజా మందిరాన్ని, వెలుగుతున్న తులసి కాష్ట దీపాన్ని ఒక్కసారి దర్శించుకోండి. చివరిగా విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైన తులసి దళాలను ఒక్కొక్కటిగా స్వామివారి విగ్రహం దగ్గర సమర్పించాలి. తులసి అంటే విజయానికి గుర్తు.
ఒక దళాన్ని సమర్పించినప్పుడు ఓం నమో నారాయణాయ అని మనసులో అనుకుంటూ ఉంటే ఆ స్వామివారి అనుగ్రహం మనపై పరిపూర్ణంగా ఉంటుంది. తులసి లేని పూజను ఆ నారాయణుడు స్వీకరించరు. అందుకే ఎంతో భక్తితో స్వామివారికి ఈ తులసి దళాలను అర్చించుకుంటున్నాను. శాస్త్రాల ప్రకారం బంగారు పుష్పాలతో పూజ చేసిన రాని సంతోషం భక్తితో సమర్పించే ఒక్క తులసి దళంతో ఆ నారాయణుడు పొంగిపోతాడు. ఇక్కడ నేను చివర్లో ధూపం వేస్తున్నాను, కానీ మీరు దీపాన్ని వెలిగించిన తర్వాత ధూపాన్ని వేయాలి. ధూపం వేసిన తర్వాత ఆ సుగంధభరితమైన పొగ ఇల్లంతా వ్యాపించి ఒక దివ్యమైన వాతావరణాన్ని నింపుతుంది. ఈ సమయంలో మన పూజా మందిరాన్ని ఒక్కసారి గమనించండి. ఆ దీపపు జ్యోతిలో తులసి దళాల మధ్య స్వామివారి ఎంత తేజోవంతంగా కనిపిస్తున్నారో. మనం చేసే పూజలో మంత్రాలు తంత్రాలు కంటే ఈ ప్రశాంతమైన సమయమే చాలా ముఖ్యం. పూజంతా పూర్తయ్యాక చివరిగా స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పిస్తున్నాను. హారతి వెలుగులో ఆ లక్ష్మీనారాయణుల ముఖరావిందం ఎంత తేజోవంతంగా కనిపిస్తుందో చూడండి. ఈ హారతి ఇచ్చే సమయంలో మన మనసులోని అజ్ఞానాన్ని చీకటి తొలగించి జ్ఞానమనే వెలుగు నింపాలి. చూశారుగా, ఎంతో భక్తితో ప్రశాంతంగా విజయ ఏకాదశి పూజను ఎలా చేశాను. ఈ పూజ మీకు కూడా మానసిక ప్రశాంతతను, మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి. మరిన్ని భక్తి వీడియోలు, పూజా విధానాల కోసం మన బాను టాక్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో పవిత్రమైన వీడియోతో కలుద్దాం.